హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భాన్విక తెలుగు వ్లాగ్స్. నేను మీ లావణ్య. ఏంటి పెద్ద ట్రాలీ అయితే పట్టుకున్నాను అనుకుంటున్నారు. అమెరికా వెళ్ళటానికైతే అన్నీ అయితే రెడీ చేస్తున్నాము. ఈ బ్యాగ్స్లో అయితే సర్దేస్తున్నాము అనమాట. ఒక్కొక్క బ్యాగ్ వచ్చేసి మనము 23 kgs అయితే సర్దుకోవాలి. దానికోసం అయితే వెయిట్ చూసుకోవడానికి కూడా వెయిట్ కూడా తీసుకొచ్చాము. ఫస్ట్ అయితే ఇక్కడ సూట్ కేసు సర్దే ముందు మా అత్త అయితే దేవుడికి దండం పెట్టుకొని ఫస్ట్ బట్టలు అయితే పెడుతుంది. అలాగే ఈ ట్రాలీస్ కూడా పసుపు రాసి బొట్టు అయితే పెట్టాము. మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఏది చేసినా కానీ ముందు మనమైతే ఇలాగ బొట్లు అయితే పెడుతూ ఉంటాం కదా. చిన్నప్పుడు కూడా స్కూల్కి వెళ్ళేటప్పుడు బ్యాగ్స్కి బుక్స్కి అన్నిటికీ పెట్టేవాళ్ళు. మరి అంత దూరం వెళ్తున్నామంటే ఇంక ఇవన్నీ అయితే ఫాలో చేస్తాం కదా. ఇంక ఇక్కడైతే ఇంకా అమెరికా తీసుకువెళ్ళటానికి ఉపయోగపడే వస్తువులన్నీ అయితే తీసుకొచ్చాము. అయితే ఈరోజు ఏంటంటే ఇవన్నీ కూడా సర్దేసేయాలి. ఇంతకీ నేను వెళ్తున్నాను అనుకుంటున్నారేమో, నేను కాదండి, మా ఆడపడుచు వాళ్ళ అబ్బాయి అమెరికా వెళ్తున్నాడు ఎంఎస్ చేయడానికి. తన కోసం అయితే ఇవన్నీ తీసుకొచ్చారు. ఫస్ట్ అయితే బట్టలు అయితే సర్దేస్తాము, ఎందుకంటే వెయిట్ కూడా ఇంపార్టెంట్ కదా. ఇక్కడైతే తనకు కావాల్సినవన్నీ అయితే తీసుకొచ్చారు. బాడీ వాష్, అలాగే షాంపూస్, పౌడర్స్, సోప్స్, పేస్ట్. ఎందుకంటే మనం వెళ్ళగానే అన్నీ కొనుక్కోవాలన్నా మనకి అక్కడైతే కాస్ట్ అయితే ఎక్కువ ఉంటుంది కదా. మనకైతే ఇక్కడ నుంచి తీసుకువెళ్తే బెటర్లే అని చెప్పేసి తనకు కావాల్సినవి అంటే మెయిన్ అయితే కొన్నారనమాట. తర్వాత కావాల్స్తే ఇంకా మనం కొరియర్ అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి ఇంక ఇక్కడైతే ఫస్ట్ బట్టలు అయితే సర్దేద్దాము. ఎందుకంటే ఇక్కడ 2 పెద్ద సూట్ కేసులు, అంటే ఒక్కొక్కటి 23 kgs అయితే పెట్టుకోవాలంటే, ఇంకొకటేమో 7 kgsది, తర్వాత ఇంకొకటేమో ల్యాప్టాప్ బ్యాగ్. మరి ఇంక ఇవన్నీ కూడా సర్దాలంటే మనకి టైం అయితే ఎక్కువ టైమే పడుతుంది, ఎందుకంటే అన్నీ చూసుకోవాలి. అలాగే తను ఏదన్నా పూజ చేసుకుంటే ఉంటుందని చిన్న ప్రమిదలు అయితే తీసుకొచ్చారనమాట. చిట్టిగా బాగున్నాయి కదా. అలాగే ఆంజనేయ స్వామి ఫోటో ఒకటి తీసుకెళ్తున్నాడు, ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా మన సంస్కృతి సాంప్రదాయాలను అయితే మర్చిపోం కదా. ఇక్కడ ఒక్కొక్కటైతే ఇంకా ఏవైతే తీసుకువెళ్ళాలనుకున్నారో అవన్నీ అయితే ఇక్కడ చాప మీద అయితే పెట్టాము. ఎందుకంటే మళ్ళీ అక్కడ ఒకటి పెట్టామంటే మర్చిపోతాము కదా, మనకి గుర్తుంటాయి కదా అని సర్దేటప్పుడు ముందు మనం తీసుకువెళ్ళాల్సినవన్నీ అయితే ఇక్కడైతే పెట్టాము. ఫస్ట్ అయితే బట్టలు సర్దేస్తాము, ఎందుకంటే వెయిట్ కూడా ఇంపార్టెంట్ కదా. చూసుకొని తర్వాత ఇంక ఇవైతే తర్వాత కొరియర్లో కూడా వేసుకోవచ్చులే అని చెప్పేసి ఇంకా పక్కనైతే పెట్టాము. మనం ఏంటంటే ఇక్కడ షార్ప్ ఐటమ్స్ ఏమన్నా తీసుకెళ్తే వాటిని కూడా జాగ్రత్తగా ప్లాస్టర్ అయితే వేయాలంట. మనకైతే తెలియదు కదా, మనం ఎప్పుడన్నా వెళ్తే తెలుస్తుంది. కానీ అలాగే ఎలక్ట్రికల్ ఐటమ్స్ కానీ ఏమన్నా మెడిసిన్స్ కానీ అట్లాంటివి తీసుకెళ్ళినా కూడా అన్నీ కూడా చెక్ చేయించుకోవాలి. ఇంకా అవి వేరుగా పెట్టుకోవాలన్నమాట. బట్టలు బ్యాగ్లో కాకుండా విడిగా 7 kgs అయితే ఉంది కదా, ఆ బ్యాగ్లో అయితే పెట్టుకోవాలి. ఇంకా ఈ 2 ట్రాలీస్లో అయితే ఇంకా ఎక్కువగా బట్టలు, షూ ఇవే అయితే పెడుతున్నామన్నమాట. ఎందుకంటే ఎంఎస్ అంటే 2 years చేస్తారు కదా, మరి 2 years కంటే కావాలి కదా బట్టలు అవన్నీ అయితే. అందుకని చెప్పేసి ముందు బట్టలు సర్దుతున్నాయి. ఈ బట్టలు కూడా మేము డైరెక్ట్గా వాటిలో పెట్టకుండా వీటికి ఎయిర్ ఫిల్లింగ్ బ్యాగ్స్ అయితే ఉన్నాయన్నమాట. మామూలుగా మనం అందులో పెట్టిన తర్వాత ఎయిర్ కూడా రిమూవ్ చేయొచ్చు. అప్పుడైతే బ్యాగ్లో ఎక్కువ పెట్టినట్టు కూడా అనిపించలేదన్నమాట, చాలా తక్కువ అనిపించింది నాకైతే. మనము ఊర్లకు వెళ్ళేటప్పుడు కూడా ఒక్కొక్కసారి బ్యాగులు సరిపోలేదు అనుకుంటూ ఉంటాం కదా, అలాంటి వాళ్ళు ఇలాంటి బ్యాగ్స్లో అయితే పెట్టుకొని అలా ఎయిర్ రిమూవ్ చేసి అయితే పెట్టుకుంటే చాలా ఎక్కువ బట్టలు అయితే పడతాయని అనిపించింది. ఇంకా మా మేనల్లుడు అయితే వెళ్తున్నాడు కదా, తనకు కావాల్సిన బట్టలు అయితే అన్నీ షాపింగ్ చేసి ఇంకా అలాగా తను తీసుకువెళ్ళే ట్రాలీలు అయితే పెట్టుకున్నాడు అనమాట. ఇంక ఇవన్నీ కూడా మేము ఇప్పుడు ఈ బ్యాగ్స్లో అయితే పెడుతున్నాము. ఈ బ్యాగ్స్ తను ఆన్లైన్లోనే తీసుకున్నాడు, అమెజాన్లో తీసుకున్నట్టున్నాడు. దీని మీద అమెజాన్ అనే ఉన్నదన్నమాట. ఇంకెట్లాగా ఫోల్డింగ్స్ అయితే మనం షార్ట్గా చేసుకున్నాం అనుకోండి, బట్టలు అయితే ఎక్కువ పడతాయి అన్నమాట. రోలింగ్ చేసినట్టు మనం మామూలుగా రెగ్యులర్గా ఎక్కడికైనా వెళ్ళినా కూడా సూట్ కేసులో కానీ బ్యాగ్స్లో కానీ ఇలా రోల్ చేసి పెట్టినట్టయితే కనుక ప్లేస్ అయితే ఎక్కువగా సేవ్ అవుతుందన్నమాట మనకి. కొంతమంది పెట్టారనుకోండి, కొన్ని బట్టలు పెట్టి కానీ ఎంత పెద్ద బ్యాగ్ అయినా ఫిల్ అయిపోతుంది. కానీ ఇక్కడ ఏంటంటే పెద్ద బ్యాగ్లో కూడా చిన్న బ్యాగ్లో కూడా ఎక్కువ పట్టేటట్టు చేసుకోవచ్చు అనమాట. అమెరికా వెళ్ళాలనుకునే వాళ్ళు, ఇలా ఆన్ సైట్ వెళ్ళే వాళ్ళకి, వాళ్ళందరికీ ఎవరైనా వేరే కంట్రీకి వెళ్ళే వాళ్ళకైతే
యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి అయితే ఇదైతే చూపిస్తున్నాను. ఇక్కడ ఏంటంటే మొబైల్ పెట్టడానికి స్టాండ్ లేదనమాట. అందుకని చెప్పేసి ఎక్కడో చోట ఇట్లా ఆంచి పెట్టినప్పుడు ఏంటంటే వీడియో అనేది ఫుల్గా అయితే రావట్లేదు అనమాట. ఏదో ఒక విధంగా చూపించాలని నా ప్రయత్నం అయితే ఇదనమాట. అందుకని చూడండి ఇక్కడైతే బట్టలు అయితే పెట్టాము కదా, చూడండి ఇప్పుడు ఎంత ఎయిర్ ఉంది కదా లోపలంతే. వీటికి జిప్ లాక్స్ లాగా ఉన్నాయన్నమాట. దీనికి ఒకటి ఇచ్చారు, దాంతో లాక్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఒక మూత లాగా అయితే ఉందన్నమాట ఓపెన్గా. ఇంకా ఇక్కడ ఎయిర్ అయితే రిమూవ్ చేసుకోవాలి. ఇది కొంచెం ప్రెస్ చేయడం కూడా కష్టమే అనమాట, కొంచెం టైం కూడా తీసుకుంటుంది. కానీ చాలా అంటే చాలా అయితే రిమూవ్ అయిపోతుంది. చూస్తే మనకైతే చాలా పడతాయి అనిపించింది. కాకపోతే ఏంటంటే వీళ్ళకి వెయిట్ ఇంపార్టెంట్ కాబట్టి వెయిట్ని చూసి అయితే పెట్టుకోవాలి. అదే విడిగా తీసుకెళ్ళడం అయితే మనం చాలా బట్టలు అయితే తీసుకెళ్ళిపోవచ్చు. చూడండి ఇందాక ఎంత లావుగా కనిపించింది, ఇప్పుడైతే ఒక ఫ్లాట్ బండ ఎట్లా ఉంటుందో అట్లా అయితే వచ్చిందనమాట. పట్టుకొని లేపుతుంటే కూడా ఎటు కూడా వంగకుండా చూడండి ఎంత స్ట్రాంగ్ అయితే అయిపోయింది. ఇంకా బట్టలు కూడా పాడు కాకుండా ఉంటే మనం ఏంటంటే ట్రాలీలో పెట్టినప్పుడు వాళ్ళు ఎట్లా పడితే అట్లా వేస్తూ ఉంటారు కదా, బట్టలు అటుపోయి ఇటుపోయి అన్నీ పాడైపోతూ ఉంటాయి. అట్లా కూడా ఏమి కాకుండా ఈ కవర్స్లో ఉండటం అనేది సేఫ్ అనమాట. అందరూ ఇట్లానే ప్యాకింగ్ అయితే చేసుకుంటారనమాట. మనకైతే ఇప్పుడే కదా ఫస్ట్ టైం కాబట్టి మనం చూస్తున్నాం, మనకి కొంచెము ఇదిగా అనిపించవచ్చు. ఎప్పుడు వెళ్ళే వాళ్ళకైతే అంత ఆశ్చర్యంగా అయితే ఏముండదు. ఇక్కడైతే మేము 4 గుట్లు అయితే బట్టలు అయితే సర్దేశాము. తర్వాత షూ అవన్నీ కూడా ఇక వేరుగా పెట్టాము. ఇంకా మెయిన్గా దానికి యూజ్ అయ్యే అయితే, ఎందుకంటే ఈ బట్టలే వెయిట్ చాలా వచ్చేసాయి. ఒక్కొక్క ట్రాలీ వచ్చి 23 kgs కదా ఉండాల్సింది. అందుకని చెప్పేసి 2 బట్టల బ్యాగ్స్ పెట్టేసి తర్వాత ఒక్కొక్క దాంట్లో కొన్ని షూ, అలాగే మెయిన్గా అవసరమైన సోప్స్, షాంపూస్, పేస్ట్ అవన్నీ అయితే పెట్టాము. ఇంకా స్టీల్ సామాన్ అయితే ఏం పెట్టలేదు, ఎందుకంటే వెయిట్ అయితే ఇంకా ఎక్కువైపోతుంది పెడితే. ఇంకా సరేలే తను వెళ్ళిన తర్వాత ఒక 1 వీక్ తర్వాత అలా కొరియర్ చేయొచ్చులే, ప్రజెంట్ వెళ్ళగానే తనకి ఏమేమి ఇంపార్టెంట్ అవి అయితే పంపించాము. మిగతా అన్నీ కూడా ఇంకా సైడ్ పెట్టేసాం. కొరియర్లో అయితే ఇంకా అన్నీ వేయచ్చు కదా, ఇంకా ఏమన్నా కావాలన్నా కూడా అన్నీ. అలాగే మనకి ల్యాప్టాప్ బ్యాగ్లో ఏంటంటే ల్యాప్టాప్, ఫైల్స్, ఇంకా వాటికి సంబంధించిన అవే సరిపోతాయి. ఇంక మిగతా పెట్టుకోవడానికి ఉండదు. 7 kgs దాంట్లో ఏంటంటే మనం ఎలక్ట్రికల్ ఐటమ్స్ ఏమైనా తీసుకెళ్తాం కదా, చార్జర్స్, పిన్స్ అట్లాంటివి, ఇంకా ఏమైనా షార్ప్ ఐటమ్స్ ఉంటాయి అవి, ట్యాబ్లెట్స్, ఇంకా మొత్తం వాటికే సరిపోయింది ప్లేస్. ఇవైతే చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఒక్కొక్క దాంట్లో ఈజీగా 50 kgs అయితే సర్దుకోవచ్చు. మేము ఒక్కొక్కటైతే 23 kgs అయితే సర్దాము. లోపలైతే చాలా ఖాళీగా ఉంది, ఎందుకంటే బట్టలు అయితే బ్యాగ్లో పెట్టి ఎయిట్ అయితే రిమూవ్ చేస్తాం కదా. కాకపోతే మనం మోయాలంటే మాత్రం అమ్మో తల ప్రాణం తోక్కొస్తుంది అంటారు కదా, అదే సామెత అయితే జరుగుతుంది ఇక్కడైతే. ఈ బ్యాగ్స్ ఇవన్నీ కూడా మేము ఒక 4 days ముందు అట్లయితే సర్దుతున్నాం అనమాట. ఎందుకంటే అప్పటికప్పుడు అంటే ఇంకా హడావుడైపోతుంది కదా అని చెప్పేసి బ్యాగ్లు అయితే సర్దేసి పక్కన పెట్టాం. ఫైనల్లీ మా మేనల్లుడు అమెరికా వెళ్ళే రోజైతే వచ్చింది. ఇంకా ఆ రోజైతే ఇంకా అందరికీ అయితే నేనైతే బిర్యానీ అయితే చేశాను. మా ఆడపడుచు అయితే ఇంకా చికెన్ కర్రీ అలాగే గోంగూర చట్నీ అయితే చేసింది. ఇంకా అందరైతే భోజనాలు చేస్తున్నాం. కొంచెం ఎర్లీగానే చేస్తున్నారు, ఎందుకంటే అందరూ కూడా తనని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేయడానికి అయితే వెళ్తున్నారు. అందరూ వెళ్తున్నారని ఎందుకంటున్నా అంటే నేనైతే వెళ్ళట్లేదు, ఎందుకంటే పిల్లలతోటి మళ్ళీ వెళ్ళి రావటం అంటే ఇబ్బంది అవుతుంది కదా జర్నీ వెంటనే అంటే. అందుకని చెప్పేసి నేనైతే పిల్లల్ని పెట్టుకొని అయితే ఉంటున్నాను. ఇంకా అందరం ఇక్కడ కూర్చొని అయితే చేస్తున్నాం. ఇంకా అప్పుడే ఇంకా అందరికీ కొంచెం అయితే బాధ అయితే ఉంటుంది కదా, కొంచెం ఏడవటం అట్లాంటివి. కాకపోతే ఇంక ఇక్కడ కొన్నా కూడా ఎయిర్పోర్ట్కి వెళ్ళేసరికి అందరికైతే ఇంకా బాగా ఏడిపోతూ వస్తుందన్నమాట. ఇంకా ఫైనల్గా భోజనాలు అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ బ్యాగ్స్ ఒకసారి అయితే చెక్ చేస్తున్నాం అందరు రెడీ అయిపోయిన తర్వాత, ఎందుకంటే చూసుకుంటే బెటర్ కదా, ఇంకేమన్నా మర్చిపోయారా ఏంటని అన్నీ చెక్ చేసుకున్నారు. తర్వాత ఒక గుంటూరు నుంచి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ వెళ్ళటానికి వెహికల్ అయితే మాట్లాడారనమాట. ఇంకా ఫ్యామిలీ అందరూ వెళ్తున్నారు సెండ్ ఆఫ్ ఇవ్వటానికి. మేమైతే ఇంటి దగ్గర సెండ్ ఆఫ్ అయితే ఇస్తున్నాము. ఇంకా పిల్లలకి ఏంటంటే కొంచెం ఎయిర్పోర్ట్ చూస్తాము అట్లా అని చెప్పి కొంచెం ఎగ్జైటెడ్గా ఉన్నారు. ఇంకా ఇక్కడైతే అందరూ చేత అక్షంతలు అయితే వేయించారు. ఇంకా మళ్ళీ ఎప్పటికి వస్తాడు ఏంటో అని ఇంకా అందరైతే ఆశీర్వాదాలు ఇచ్చారు. ఇక్కడైతే ఇంకా స్టార్ట్ చేశారనమాట ఏడవటం. అప్పటికే ఇంకా
ఎందుకంటే ఎట్లయినా ఉంటుంది కదా బాధ అనేది, చాలా రోజుల వరకు మళ్ళీ కనిపించరని. చదువుకోవటానికి వెళ్ళినా కానీ 3-4 నెలలకు ఒకసారైనా వస్తారు. ఇంకా అక్కడికి వెళ్ళామంటే కొంచెం టైం అయితే పడుతుంది కదా రావటానికి. కొంతమంది 2 ఇయర్స్కి వస్తారు చదువు అయిపోయి, కొంతమంది జాబ్ చూసుకొని సెటిల్ అయ్యి అట్లాగైతే వస్తూ ఉంటారు కదా. ఇంకా ఎట్లయినా పేరెంట్స్కి అయితే బాధ అయితే ఉంటుంది కదా. కాకపోతే మనం వాళ్ళకి కనిపించకుండా ఉండాలి. ఎందుకంటే మళ్ళీ పిల్లలు మనం ఏడిస్తే వాళ్ళు ఇంకా బాగా డిస్టర్బ్ అవుతారు కదా. అందుకని కొంచెం స్ట్రాంగ్ అయితే ఉండాలి. మనం కొన్ని కావాలనుకున్నప్పుడు కొన్నిటినైతే సాక్రిఫైస్ అయితే చేసుకోవాలి, తప్పదు కదా. మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇవన్నీ సహజమే మనలాంటి ఇంట్లల్లో. ఇంక ఇక్కడైతే గుమ్మడికాయ అయితే దిష్టి అయితే తీస్తున్నాం అనమాట. ఎందుకంటే ఎలాంటి అవాంతరాలు రాకుండా చక్కగా వెళ్ళాలని. అందరైతే తనని బ్లెస్ చేయండి, క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలని మేమందరం అయితే ఇంకా అలానే బ్లెస్ చేసాం అనమాట. ఎందుకంటే మా ఫ్యామిలీలో అయితే ఫస్ట్ తనే వెళ్తున్నాడనమాట. మా ఫ్యామిలీలో మా చుట్టుపక్కల తెలిసిన వాళ్ళలో ప్రజెంట్ ఎవరైతే లేరనమాట మా ఫ్యామిలీ సరౌండింగ్స్లో. అందుకని చెప్పి అందరికీ చాలా హ్యాపీగా అయితే ఉందన్నమాట. ఇంకైతే సంతోషంగా అయితే పంపించాలి కదా. అందుకని క్షేమంగా వెళ్ళైతే లాభంగా తిరిగి రావాలని అయితే కోరుకుంటున్నాము. అలాగే అందరూ కూడా బ్లెస్ చేయండి, తను చక్కగా వెళ్ళి రావాలని చెప్పేసి. ఇంక ఇక్కడైతే వెహికల్ అయితే మాట్లాడారు కదా, ఇంకా అందరైతే దాంట్లో అయితే వెళ్తున్నారు. మా పాప అప్పటిదాకా ఉంది, ఇంకా చక్కగా వెళ్ళిపోయి ఎక్కేసి ఇంక రానని ఏడుస్తుంది. ఇంకా మా హస్బెండ్ సరేలే తీసుకెళ్తానులని తీసుకెళ్ళారు. నేనేంటంటే ఇంకా వెళ్ళి వెంటనే రావాలి కదా, మళ్ళీ నైట్ మెలకుగా ఉండాలి. జర్నీ చేయాలంటే పిల్లలు ఇబ్బంది పడతారు. నెక్స్ట్ డే మార్నింగ్ స్కూల్ ఉంది, ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పేసి ఇంకా నేనైతే ఉండిపోయాను, వాళ్ళని పెట్టుకొని ఉందాంలని. కాకపోతే ఇంక మా పాప బాగా మొండి చేయటం వల్ల అయితే తీసుకెళ్ళారు. ఇంకా వెహికల్ అందరైతే ఎక్కేసిన తర్వాత ఇంక మా అత్తయ్య అయితే ఎదురొచ్చింది. వెహికల్కి ముందే పసుపు రాసి బొట్లు అయితే పెట్టాం. మనం ముందు ఆ పనే కదా చేస్తాము. ఇక్కడైతే వెహికల్కి అదే చేసాము. అలాగే టైర్ల కింద నిమ్మకాయలు కూడా పెట్టాము. ఎందుకంటే ఎలాంటి అవాంతరాలు రాకుండా చక్కగా వెళ్ళి రావాలని చెప్పేసి. ఇంక ఇక్కడైతే అందరూ ఎక్కారు. మా బాబాయ్ అయితే నేను రాలేనులే అని చెప్పేశాడు. అందుకని నేనైతే తనని నాతో పాటు అయితే ఉంచేసుకున్నాను ఇంటి దగ్గరే.